నమస్కారం. నిన్న తీన్మార్ మల్లన్న మీద వాళ్ళు చేసిన దౌర్జన్యం మీద మాట్లాడాలంటే బయటకే ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే కవితక్క మీద ఇదివరకు కొంచెం కొద్ది గొప్ప మర్యాద ఉండే, ఒక రాజకీయంలో రానిచ్చింది పెద్ద మనిషి. మన తెలంగాణ బోనాల పండుగ బతుకమ్మల పండుగకు తెలంగాణ బిడ్డ అని చెప్పుకొని తిరిగి చాలా పెద్ద ఎత్తున ఆమె అంటే మర్యాద ఉండే. ఇక ఒకప్పుడు అంతా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద మనుషులు ఉన్నారు మాట్లాడేటోళ్ళు. ఆ లెక్కర్ దందా మీదనే ఆమె మీద మర్యాద పోయింది. ఇప్పుడు కొంచెం కొద్ది గొప్పను ఉండే మర్యాద కూడా పోగొట్టుకుంటుంది. తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు ఆమెకి ఏమన్నా పెద్దగా బాధించి దెబ్బ తాకినట్టు అనిపిస్తే ఆమెకున్న ప్రేక్షకులు, ఆమెకున్న అభిమానులు అన్న ముందడ పోయి ఆ ధర్నా చేసిన బాగుండు. కానీ ఇంత దారుణంగా ఆఫీస్కి వెళ్ళి దౌర్జన్యం చేయడం, అన్నీ కొట్టడం, అట్లా అంత దారుణంగా చేయడం మాత్రం ఏమాత్రం మంచిగా లేదు. రాను రాను మహిళలు అంటే మర్యాద పోయేటట్టుగా చేస్తుంది ఈమె ఉంటే. ఈమె రాజకీయంలో ఉన్నన్ని రోజులు మహిళలకు మర్యాద కూడా లేకుండా పోద్దేమో అని ప్రజలు, మహిళలు అందరూ అనుకుంటున్నారు. ఆమె చేయవలసింది ఏంటి అంటే, నీకేమైనా బాధ అనిపిస్తే ధర్నా చేపినాము ఆఫీస్ ముందర కూర్చొని. అది ఇప్పుడు మాట్లాడిన మాట కాదు అన్న, తాతల తండ్రుల కాంచెలు వచ్చిన మా సామెత. ఇట్లా కాదమ్మా, నువ్వు బీసీ సంఘంలా కాదు కదా, నువ్వు కంచం పొత్తు కాదు, నువ్వు మంచం పొత్తు కాదు, నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఇలా కలవ చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడిండు. కానీ నిన్ను వల్గా ఏదైనా మాట జారితే నువ్వు ధర్నా చేయించేది ఉండే ఆఫీస్ ముందు. కానీ ఆఫీసులో వచ్చి అంత దారుణంగా కుర్చీలు వాళ్ళ కొట్టి మనుషులను ఇంత దారుణంగా మహిళలతో కొట్టిపిస్తాను అంటే నువ్వు ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నావో అర్థమైపోతుంది. ఇంకా రాను రాను నీ మీద ఉన్న మర్యాద కూడా పోతుందక్క. నేను చెప్పేది ఒకటే, నీకే వదులుతున్నా నీ ఊహకే. నువ్వు ఎంతవరకు ఎట్లా ఉంటానో ఎట్లా మెదులుతానో అనేది నువ్వు అర్థం చేసుకొని ప్రజలను బయటికి తిప్పుకుంటే బాగుంటుంది. ఇక ఏమంటారు, నీ అభిమానులు కూడా వాళ్ళు ఎంతవరకు ఉండాలి, ఎట్లా మాట్లాడాలనేది వాళ్ళకి నేర్పి. ఫస్ట్ ఏమున్నా కానీ నీ మీద ప్రేమ బాగుంటే, నిన్ను ఎవరైనా కొట్టినట్టుగా తిట్టినట్టుగా అనిపిస్తే ఆఫీసులో ముందర పోయి ధర్నా చేయమను. ఆఫీసులలో వచ్చి ఒక రౌడీలలాగా రాజ్యాంగంలో ఉన్నది ఎక్కడైనా రౌడీలలాగా కొట్లాడడం, కుర్చీలు వలగొట్టడము, వాళ్ళున్న ఆడ సెక్యూరిటీలో కూడా నువ్వు అంత దారుణంగా ఆడలతో కొట్టిపిస్తున్నావు అంటే ఎంత దారుణము. మహిళలు అంటే మర్యాద పోతుందక్క. మన తెలంగాణ మహిళలు అంటే ఏ దేశానికి పోయినా మర్యాద బాగుంది. ఆ మర్యాద అంతా పోగొట్టకు దయచేసి. నేను కోరుకునేది ఇదే. మహిళలు అంటే ప్రతి ఇండియా పోయినా, ఏ కంట్రీలో పోయినా, ఢిల్లీ పోయినా, ఎక్కడ పోయినా ఆ మహిళలు అంటే గౌరవిస్తారు మనల్ని. కానీ నీ వల్ల ఉన్న మర్యాద పోయేటట్టుగా ఉంది. దయచేసి అది చూసుకొని వచ్చే నీ అభిమానులను కొంచెం మంచిగా ఉండాలని, నీ కార్యకర్తలు బాగుండాలని వాళ్ళకి చెప్పు. ఫస్ట్ నీకెంత బాధ ఉన్నా, నీ మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎక్కడన్నా నిన్ను ఎవరన్నా బాధ పెట్టిరంటే ధర్నా చేయమాను. తప్పుంటే ఆ తప్పుకు వాళ్ళు అడుగుతారు. ఎక్కడుందా ఇట్లా దౌర్జన్యంగా ఆఫీసులో పోయి కొట్లాడడము. మళ్ళన్నా ఒక్కరు లేడు, మున్నూరు కాపు సంఘాలే కాదు, మన తెలంగాణ దేశాలలో మన 33 జిల్లాలలో కొట్లాడడానికి రెడీగా ఉన్నారు అన్న కోసం. ఇవాళ ఒక్కటే ఏదో ఈ చిన్న చిన్న ప్రెస్ మీట్ ఈ ఒక్కటి పెట్టడం కాదు, అన్ని సంఘాలు కూడా పెడతావి, అందరు కూడా ముందుకు వస్తారు. ఆ తర్వాత నువ్వు ఒక్కనే అయిపోతావు. మన మున్నూరు కాపు సంఘం తరపు నుంచి వెళ్ళి అందరికీ నమస్కారము. జై మున్నూరు కాపు. ఇప్పుడు విప్లవ